లోపల ఫుడీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూరి చట్నీ. దీన్నే బొంబాయి చట్నీ అని కూడా అంటారు. హోటల్ స్టైల్లో ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ ఎక్కగానే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కగానే ఇందులోకి శనగపప్పు వేసుకోండి. 2-3 స్పూన్స్ ఆఫ్ శనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేయండి. శనగపప్పు ఫ్రై అవ్వగానే ఇందులోకి జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేయండి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంటుంది కదా, ఆనియన్ని మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేయండి. ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వాలి అంటే ఇందులోకి కొంచెం సాల్ట్ వేయండి. కొంచెం అంటే కొంచెమే వేయండి. కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేయండి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ మొత్తం వేసి బాగా ఒకసారి మిక్స్ చేయండి. పచ్చిమిర్చి కూడా ఇందులోకి మిక్స్ అయ్యి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసి బాగా ఒకసారి మిక్స్ చేయండి. కరివేపాకు కూడా వేసిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండండి. ఒక 2 మినిట్స్ ఇవన్నీ ఫ్రై అవ్వనియండి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకి దీనికి సరిపడంత సాల్ట్, నేను ఒక 1 స్పూన్ సాల్ట్ వేసాను. 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా ఒకసారి మిక్స్ చేయండి. ఇందులోకి పసుపు కూడా నేను కొంచెం 1/2 స్పూన్ ఆఫ్ పసుపు వేసుకున్నా. పసుపును కూడా బాగా ఫ్రై చేయండి. ముందుగా బాయిల్ చేసి నేను 2 ఆలూస్ని పెట్టుకున్నా. దాన్ని మొత్తం స్మాష్ చేశాను. ఆ స్మాష్ చేసి పెట్టుకున్న ఆలూని కూడా వేసి బాగా ఒకసారి మిక్స్ చేస్తూ ఉండండి. ఆలూని కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 మినిట్స్ ఆలూని ఇవన్నిటిని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి సరిపడంత వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని ఒక 2 మినిట్స్ ఇది బాగా ఫ్రై అవ్వండి. అంతలోపు మనం శనగపిండిని కలుపుకుందాం. నేను 2 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపిండి వేసి దీంట్లో మొత్తం గడ్డలు కట్టకుండా స్మూత్గా వచ్చేంత వరకు దీన్ని ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా అలా ఫ్రై చేసి అలా చేస్తూ శనగపిండి మొత్తం కలుపుకోండి. ఇక్కడ మరో పక్కన మనకు వాటర్ కూడా బాయిల్ అవ్వాయి. సో ఈ టైంలో శనగపిండి కూడా వేసేసి బాగా ఒకసారి మిక్స్ చేయండి. ఇన్ని ఒక 2-3 మినిట్స్ బాగా కుక్ చేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా అట్లా బాయిల్ అయిపోవాలి. అందులో నుంచి ఇట్లా బబుల్స్ వస్తాయి. సో శనగపిండిని బాగా మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండండి. సో ఇంతే ఫ్రెండ్స్, హోటల్ స్టైల్లో పూరి చట్నీ. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.